एयरपोर्ट की जैसा बना रही पूरा इधर। मेरे को देखना है कैसे बनता बोल के। अभी सिकंदराबाद रेलवे स्टेशन में कितना टाइम लगता हाइजीन नहीं करते ना तो बनाते साल गो फॉर अ वाइल्ड गेस कितना हाउ मच डू यू थिंक 3 years 3 years సాయి ఈ ఎన్ని సంవత్సరాలు పడుతుంది సాయి ఇదంతా కానీ సాయి बिल्डिंग में आ रहा है रेसिडेंशियल बना दे रहा ఇది మొత్తం ఎన్ని సంవత్సరాలు పడుతుందిరా अगर घर में आते 10 साल होते हो रिसेंटली चेल्लापल्ली का कंस्ट्रक्ट किया ना उधर बड़ा सबसे बड़ा वो रिकॉर्ड ब्रेक करना चाह रहा है शायद पता नहीं क्या है इसका इंटेंशन। ये गेट नंबर 6 है। अच्छा गेट नंबर 7 8 अच्छा उस तरफ है पैदल जाना। Actually, I just can't wait to see how this railway station is going to come up. You know, అసలు ఏంటి ఎయిర్పోర్ట్ లాగా ఎయిర్పోర్ట్ని తలపించేలాగా మొత్తం అన్ని స్ట్రక్చర్స్ ఇక్కడ బిల్డ్ చేస్తున్నారు. బట్ లెట్స్ సీ ఇది ఎంత టైం పడుతుందో. అరే సాయి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంతా కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం అయిపోయి ఇంకో ప్రభుత్వం రావాలా అంటే మొత్తం 10 years అవుతుందా? 10 years సచివాలయం ఓపెన్ చేసి రేవంత్ రెడ్డి కూర్చుండు కదా, ఇది స్టార్ట్ చేసినాడు కటింగ్ చేస్తాడు. హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ అండ్ సత్ శ్రీ అకాల్ మేరే దోస్తో అందరికీ స్వాగతం సుస్వాగతం. సో నేనైతే ఇంకో కొత్త స్టోరీతో మరో ఒక జర్నీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈసారి నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే దేవభూమి అంటారనమాట సంస్కృతంలో మన ఈ పురాణాల్లో. అయితే ఇది ఎక్కడుంది అనేసి అంటే ఉత్తరాఖండ్లో ఉండేటువంటి హరిద్వార్ అండ్ రిషికేశ్ ఏవైతే ఉన్నాయో వీటిని దేవభూమి అని అంటారు. దేవభూమి అని పేర్కొన్నారనమాట మన పురాణాల్లో. నేనైతే ఈ ప్రయాణానికి ట్రావెల్ స్టోరీస్కి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా లైఫ్లో మొట్టమొదటిసారి నేను మా తమ్ముడితో ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. అయితే ఇది నా వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ ఐటమ్స్ ఉండే నా తమ్ముడితో ట్రావెల్ చేయాలని. సో అది కూడా నేను ఇలాంటి ఒక ప్రదేశానికి వెళ్ళడము ఐ ఫీల్ ఈవెన్ మోర్ ప్రివిలేజ్డ్ అండ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. సో చూసేద్దాము మనకి ఎలా అవుతుంది ఏంటి అనేది. ఇట్స్ గోయింగ్ టు బి 1.5 day మొత్తానికి ప్రయాణం అంతా కూడా. సో ఇవాళ రాత్రి మేము ఇప్పుడు వచ్చేసే టైం మనకి మాకు 11 o'clock అలా ఉందన్నమాట రాత్రి ట్రైన్. సో ఇవాళ మేము ఎక్కితే రేపు 2 రాత్రులు కలిపి ఇంకో రోజు అనమాట. సో మొత్తానికైతే మేము అక్కడ చేరుకునేసరికి ఇవాళ రాత్రి ఎక్కాం కాబట్టి రేపు పొద్దున ఇంక్లూడ్ చేసుకొని రేపు రాత్రి ఇంక్లూడ్ చేసుకొని ద నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే అక్కడ దిగిపోతున్నాము. సో యా లెట్స్ సీ. హర్ హర్ మహాదేవ్ గంగామయ్యా కీ జై. కొన్నిసార్లు రిజర్వేషన్లో ప్రయాణం చేస్తున్నానా లేదా జనరల్లో ప్రయాణం చేస్తున్నానా అర్థం కాదు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి రష్ ఎలా ఉందో. సో ఇందాక మీరే చూసారుగా ఇంతమంది ప్రయాణికులతోటి నేనైతే 1.5 day ప్రయాణం చేయబోతున్నాను. అండ్ ఆల్ ద వే ఫ్రమ్ సౌత్ ఇండియా హైదరాబాద్ నుండి స్టార్ట్ చేసి మొత్తానికైతే నార్త్ ఇండియా వరకు నేను ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. అది కూడా నా లవ్డ్ వన్స్ తోటి, అంటే నాకు ఇష్టమైన వాళ్ళతోటి నేను ఎవరితో అయితే ప్రయాణించాలనుకుంటున్నానో మా తమ్ముడితోటి. సో ముఖ్యంగా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్యాక్ట్స్ అనే కాదు, నా ఒపీనియన్స్ అండ్ అబ్జర్వేషన్స్ కూడా ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. సో ప్రస్తుతానికి నేనైతే ఈ ట్రావెలింగ్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుండొచ్చు. నేను 2020లో కోవిడ్ తర్వాత అయితే స్టార్ట్ చేశాను. అండ్ అప్పటి నుండి నేను సోఫార్ కేరళ, కర్ణాటక, కూర్గ్, ఊటీ అండ్ నార్త్ ఇండియాకి అయితే 2-3 సార్లు నేను ట్రావెల్ చేశాను. ఎస్పెషలీ టువర్డ్స్ రాజస్థాన్కి ఒకసారి వెళ్ళాను అండ్ ఆల్సో తర్వాత ఢిల్లీకి వెళ్ళాను అనమాట 2-3 సార్లు. సో అలా చూసుకుంటే ఇది నా ఫస్ట్ టైం యాక్చువల్గా ఢిల్లీకి రైల్లో ప్రయాణం చేయడం. బట్ నేను ఎప్పుడైతే ఒకసారి ఛత్తీస్గఢ్ వరకు కూడా వెళ్ళాను కొన్నిసార్లు పరిస్థితుల్లో నేను ఆ ట్రైన్స్ కూడా ఎక్కాను ఏవైతే నార్త్ ఇండియా సైడ్ వెళ్తాయో. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముఖ్యంగా ఈ ట్రైన్స్ ఏవైతే మనకి వెళ్తాయో అటు సైడ్ నాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకటి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఒకటి ఎందుకు అంటే ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది భారతదేశం ఈ రైలు యొక్క జర్నీ ఏదైతే ఉందో. అండ్ ఏషియాలోనే అతి పెద్దదన్నమాట ఇండియన్ రైల్వే సిస్టమ్ అనేది. అండ్ చాలామంది కొన్ని కోట్ల మంది జనాలు ప్రతిరోజు రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు.
అంటే రైలు ప్రయాణాలు కేవలం ఒక అంటే ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళడమే కాకుండా ఎన్నో మెమరీస్ అనేవి దీంట్లో ఉంటాయి. నో చిన్నప్పుడు చెప్పేవాడు మా తెలుగు సారు, భూమి మీద నడిచే ఓడ ఏంటి అని, అది ఇదే. ఎందుకంటే ఈ ట్రైన్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉండి ఎన్నో జనాలని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం తరలిస్తూ ఉంటుంది. అంతేకాకుండా గూడ్స్ని వాటిని కూడా. అయితే ఇందులో మన ఇండియన్ రైల్వే సిస్టంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు రైలు గురించి పాట వినేటప్పుడు బడిలో ఎంతో హ్యాపీగా అనిపించేది ఫ్రెండ్స్. ఆ చెట్లు, కొమ్మలు అలాగా. సో అప్పటి నుండి కూడా ఒక రకమైన దృక్పథం అనేది ఏర్పడిందనమాట రైలు ప్రయాణం చేసే ప్రతిసారి కూడా. అంటే ఆ విండో పక్కన కూర్చొని అలా పొలాలు, చెట్లు అవన్నీ కూడా ఆస్వాదిస్తూ అలా ప్రయాణిస్తూ ఉండడం. బట్ ఆ నదులు, ఆ చెరువులు అవన్నీ కూడా. బట్ మీరే చూడండి మీకే ఎలా అనిపిస్తుందో. అంటే మీరు కూడా చేసి ఉండొచ్చు చాలామంది కూడా రైలు ప్రయాణం. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి భారతీయుడికి ప్రయాణించేదానికి తక్కువ కాస్ట్లో అంటే అది రైలు మాత్రమే. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది, నా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట యూకేలో కొంతమంది ఫారినర్స్. సో వాళ్ళకి నేను ఎప్పుడైతే రైల్లో నేను ప్రయాణిస్తున్నాను చెప్పినానో వాళ్ళకి చాలా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ రైల్లో వెళ్ళాలి అంటే చాలా కాస్ట్లీ అనమాట. మన దగ్గర అంత కాస్ట్లీ కాదు. అండ్ అందుకే ఇక్కడ జనాలు కూడా ఎక్కువ. అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే రైల్లో ప్రయాణించడం మనకి ఇక్కడ ఫ్లైట్లో ప్రయాణించడం అంతా ఇది. సో అది మొత్తానికైతే మీరే చూడండి ఈ కొండలు, ఆ ప్రాంతం, ఆ నది, ఆ కాలువలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత మెమరబుల్గా ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం తిరిగి చూసుకుంటే మనం అనుకున్నప్పుడు చిన్నప్పుడు మన మెమరీస్లో మనం ప్రయాణించినప్పుడు మన మమ్మీ డాడీ వాళ్ళతోటి లేదా మన చుట్టాలతోటో మన నాన్నమ్మ అమ్మమ్మలతోటో అలా కూర్చొని ట్రైన్లో ఒక కంపార్ట్మెంట్ అంతా మనదే, ఆ ముద్ద కలుపుకుంటూ ఓకే ఏమంటారు మామూలుగా ఆవకాయి. అండ్ మనం ప్రయాణం అంటేనే ఏమన్నా తీసుకొని వెళ్తాం అవునా మనతో పాటు, ఏదో ఫుడ్ గిడ్డో అలాంటివి. సో ఆ ఫుడ్ అలా తింటూ ఎంజాయ్ చేస్తూ అలాగా ఈ టన్నల్స్ వచ్చినప్పుడు లేదా వాటిని కౌంట్ చేసుకుంటూ ఎన్ని టన్నల్స్ వచ్చాయి, ఎంతో మెమరబుల్గా ఉంటాయి కదా ఈ ట్రైన్ జర్నీస్ అనేవి కొన్నిసార్లు. అలాగే కొన్నిసార్లు చాలా ఇదిగా కూడా ఉంటుంది. ఇంకా ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ అని ఉంటాయనుకోండి. అంతే. హాయ్ ఫ్రెండ్స్. సో హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్ అండ్ సత్ శ్రీ అకాల్. సో రైట్ నౌ నేను భోపాల్ స్టేషన్లో అయితే ఉన్నా. ఇక్కడ చూడొచ్చు మీరు భోపాల్ స్టేషన్ అని. భోపాల్ జంక్షన్లో యాక్చువల్గా ఇందాకే రాణి కమలావతి ప్లాట్ఫామ్ అని దాటి ఇప్పుడు భోపాల్లో దిగినాం అనమాట. అండ్ నాకు రీసెంట్ అంటే ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే జర్నీలో రాణి కమలావతి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది అతిపెద్ద రైల్వే స్టేషన్ అంట. అంటే ఇట్స్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ రైల్వే స్టేషన్ అని నేను విన్నాను అండ్ చూసినా కూడా ఇందాక. బాగుండే అనమాట అక్కడ రైల్వే స్టేషన్. సో ఇప్పుడు భోపాల్లో దిగినా. భోపాల్ నుండి వీ హ్యావ్ టు నౌ గో. అంటే ఎప్పటికల్లా దిగుతామంటే మేము రేపు మార్నింగ్ 4 o'clock అంటే నైట్ ఫుల్ ట్రావెల్ చేసి మార్నింగ్ 4 o'clock కల్లా మేము హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే పోతాం అనమాట. సో ప్రస్తుతానికి భోపాల్లో ఉన్నాం. భోపాల్ నుండి నెక్స్ట్ Agra and Mathura, and then that's how finally Hazrat Nizamuddin. I am actually traveling in train. Obviously, you all know because actually బయట వినిపిస్తుంది సౌండ్. అయితే ఎక్కడికి వెళ్తున్నా అంటే నేను ప్రస్తుతానికి హరిద్వార్ ఋషికేశ్ వైపు వెళ్తున్నాను ఉత్తరాఖండ్లో. సో ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నానంటే ఇందాకే నేను జస్ట్ భూపాల్ దాటాను అనమాట. భూపాల్ కంటే ముందు రాణి కమలావతి రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది. అండ్ నేను అక్కడ చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా. బికాజ్ యాక్చువల్గా అది చాలా ఏమంటారు హైటెక్గా ఉందన్నమాట అక్కడ రైల్వే స్టేషన్ అనేది. మంచిగా అక్కడ ఏమంటారు ఎస్కలేటర్స్ ఉన్నాయి యాక్చువల్గా మనకి ప్లాట్ఫామ్స్ మారడానికి. అండ్ అక్కడ మొత్తం అంతా కూడా ఇది వెరీ నీట్ క్లీన్. అంటే మన దగ్గర ఉండి సికింద్రాబాద్ దానికన్నా కొంచెం క్లీన్గా నీట్గా ఉంది. సో ఎప్పుడైతే యాక్చువల్గా ఈ సికింద్రాబాద్ స్టేషన్ మనది ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుందో ఇది కూడా అయిపోయిన తర్వాత మనది చాలా బాగా చేస్తారని అర్థమైంది. కానీ నమస్కారం పాజిటివ్. సో రాణి కమలావతి స్టేషన్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ హోపింగ్ తొందరలోనే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అంత కాకపోయినా దానికి మించి ఇంకెక్కువ అవుతుందని అనిపిస్తుంది. బికాజ్ నేను రీసెంట్గా వచ్చేటప్పుడు ఎప్పుడైతే ప్రయాణం అయ్యానో చాలా పెద్దగా కడుతున్నారు. డిఫరెంట్ టర్మినల్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ మన తెలంగాణలో చల్లపల్లిలో ఆల్రెడీ ఒక స్టార్ట్ అయిపోయింది. సో అట్లాంటిది కాకుండా దానికి మించి దాని అమ్మ లాంటిది దాని తాత లాంటిది కట్టబోతున్నారు సికింద్రాబాద్లో. అండ్ కాంట్ వెయిట్ అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. బట్ హోప్ఫుల్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే రైల్వేస్ ఇండియాలో చాలా ఎక్కువ వాడతారు జనాలు.
మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో అందరూ రైల్వేస్లోనే ట్రావెల్ చేస్తారు. ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అవుతుంది అనమాట ట్రావెల్ చేయడానికి, అన్ని కష్టాలు కూడా అధిగమించడానికి. బికాస్ చాలామంది బస్సులలో ట్రావెల్ చేయలేరు, ఏరోప్లేన్లో ట్రావెల్ చేయలేరు. ఓన్లీ రైల్వేస్ ఇట్స్ ది బెస్ట్ కనెక్టివిటీ ఫర్ అ నార్మల్ ఫ్యామిలీ మెంబర్ ఇన్ ఇండియా. అది పక్కన పెట్టేస్తే భూపాల్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాము. భూపాల్ అనగానే నాకు 10th క్లాస్లో చదువుకున్న భూపాల్ ట్రాజడీ ఒకటి గుర్తుకొచ్చింది, ఇక్కడైంది కదా. సో ఆ భూపాల్ అనేది యాక్చువల్గా ట్రాజడీని బేస్ చేసుకొని గుర్తుంటుంది. అది కాకుండా ఇంకా దేని గుర్తుంటుంది అంటే భూపాల్లో సాంచి స్తూప ఏమంటారు, భూపాల్ కదా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ క్యాపిటల్ కాబట్టి సాంచి స్తూప బుద్ధిస్ట్ కల్చర్ దాని గురించి కొంచెం ఐడియా ఉంది. బట్ ప్రస్తుతానికి భూపాల్ దాటుకొని ఎక్కడి నుంచి వెళ్తున్నాం, నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మథురా, నైఫేర్ ఆగ్రా, ఆగ్రాకి బాద్ మథురా అయినా ఆగ్రా మథురా అండ్ దెన్ అట్లాగా మేము ఫైనల్లీ హజరత్ నిజాముద్దీన్ అయితే చేరుకుంటాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాం. అప్పుడు దాకా Atal Bihari Chikitsa Mahavidyalay, which is a university. It's a medical college. సో ఫ్రెండ్స్, ఇప్పుడే యాక్చువల్ డిన్నర్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. నెక్స్ట్ ఢిల్లీలో చేరుకున్నాక హజరత్ నిజాముద్దీన్ చేరుకున్నాక మేము అక్కడి నుండి మళ్ళా ఇంకో ట్రైన్ పట్టుకోవాలి. అక్కడి నుంచి ఇంకో ట్రైన్ పట్టుకోవాలి. సో आगरा भोपाल के रास्ते एर्नाकुलम को जाने वाली गाड़ी संख्या 12। कृपया ध्यान दीजिए, हजरत निजामुद्दीन से चलकर आगरा भोपाल के रास्ते एर्नाकुलम को जाने वाली गाड़ी संख्या 12,646 मिलेनियम एक्सप्रेस प्लस 1402 प्लेटफॉर्म नंबर में I have your attention please? ट्रेन नंबर 1240 नंदा really map. Hazrat Nizamuddin. Where we are? Nice. Library as well. Library kuda undi ikkada. There is a relaxing lounge.
There is a food counter here. तो मंगलमय यात्रा की कामना करते हैं। कामना करते हैं. Oh, They are happy to attend. RPF post Train Hazrat number Nizamuddin. 1, 2. This premium waiting lounge. I don't know how much we need to pay. The pay cheyalo ardham kaadu. There is one food court also ikkada. We need to pay 100 rupees per adult, 50 rupees for every subsequent hour, 50 rupees per child, 25 rupees. So hi friends, it's 4:34ish. Finally we reached Hazrat Nizamuddin అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మాకు 2 hours డిలే. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మళ్ళీ హరిద్వార్ వెళ్ళాలి. దానికి హరిద్వార్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. అండ్ అది అరౌండ్ 6 o'clock ఆ టైంకి, 7 o'clock ఆ టైంకి, 6 to 7 మధ్యలో వస్తుందన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు సెటిల్. అండ్ అక్కడ నుండి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి మేము చూసుకోవాలి మళ్ళీ ఏంటి ఎలా పనులు అనేది. సో ప్రస్తుతానికి అయితే హజరత్ నిజాముద్దీన్ దగ్గర వచ్చాము. ఇక్కడ మేము వెయిటింగ్ రూమ్స్ ఎత్తుకుతున్నాము, వాష్రూమ్స్ ఎత్తుకుతున్నాము అంటే అందరికీ. బట్ కొంచెం క్లస్టర్డ్గా ఉంది, ఇదంతా కూడా కాంపాక్ట్ ఉంది చాలామంది ఉండేసరికి. ఐ థింక్ అన్ని రైల్వే స్టేషన్స్ కూడా డెవలప్ అవ్వాలి ఇండియాలో, ఎందుకంటే ఇట్స్ అ కామన్ పీపుల్స్ కామోడిటీ కాబట్టి. యా, దట్స్ వాట్ ఐ థింక్. టైం వచ్చేసి 6:23 అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న షాప్ అయితే ఉంది, ఏక్ స్టేట్ ఏక్ ఉత్పాద్, 1 station 1 product అని. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు there are lot of things అనమాట ఇక్కడ. మనకి ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 100 నుంచి ఉన్నాయి ఇక్కడ. మంచి మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడానికి. ఇది కూడా చూడండి, వెరీ గుడ్. సే హాయ్. ఇది 150 రూపీస్, ఇది వచ్చేసి 120 రూపీస్ చెక్క దువ్వెనలు. అండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి 450, 160, 500 నుంచి. అండ్ ఆల్సో మసాజ్ ఇవి బేసికల్గా 320 రూపీస్ ఉన్నాయన్నమాట. కొనుక్కోవచ్చు మనం, ఇవి కూడా బాగానే ఉన్నాయి. నైస్ ప్రోడక్ట్స్. అంటే మేబీ కాంటిఫర్స్ అంటారు కదా, అట్లాంటివి ఇవ్వచ్చు గిఫ్ట్ లాగా ఎవరికైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు గివ్. ఐ థింక్ ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనుకుంటా, అందుకని ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి, నాకు నచ్చాయి యాక్చువల్గా. కాకపోతే కొనాలంటేనే కొంచెం డౌట్ఫుల్గా ఉన్నా కొనాలా వద్దా అని. బట్ యా, ఐ రియలీ లైక్ దెమ్ ఎనీవే. 250 రూపీస్ ఉంది ఇది, యూనో. అండ్ లోపల నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఈ క్లాక్స్ ఇవి, అది మనకి ఏదో సినిమాలో ఉంటాయి చూసారా, అలాగే ఉంది ఇది. 350 రూపీస్, 350 ఉన్నాయి ఇవన్నీ కూడా. నైస్ మగ్స్. గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి నేర్చుకోవడానికి, అండ్ ఆల్సో ఆడుకోవడానికి, టైంపాస్ కావడానికి. యా, యూ హ్యావ్ దీస్ యాజ్ వెల్. స్మాల్ థింగ్స్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 నుంచి ఉన్నాయి. 100 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అలా పెరిగిపోతున్నాయి. దీస్ మెటీరియల్ ఆల్సో కిచెన్ మెటీరియల్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ వుడెన్ అండ్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. సో నథింగ్ ప్లాస్టిక్. ఇక్కడ మీరు యాక్చువల్గా ఇక్కడ చూస్తే కూడా ప్రతి చోట డోంట్ యూస్ ప్లాస్టిక్ అనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వుడ్ ఆర్ యూనో ఆర్గానిక్ మెటీరియల్ తోటే తయారు చేసినట్టున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ లుకింగ్ నాకైతే. యా, కేదార్నాథ్ స్ట్రక్చర్ ఇది, వెరీ నైస్. ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే కలిసాను. సమర్థ్, కెన్ యూ సే హాయ్? హాయ్ బోల్ సక్తే హో సమర్థ్? హాయ్. సో समर्थ ఇది యాక్చువల్గా షాప్ ఇది. एंड समर्थ ये पूरे ऑर्गेनिक प्रोडक्ट्स है ना, पूरा वुड से बना हुआ है. एंड ये आपका है खुद का शॉप है ना, गवर्नमेंट की तरफ से इनिशिएटिव लेके आप कर रहे हो. आप कितने साल के हो? 18. ఓ ఫ్రెండ్స్, 18 ఏళ్ళు అబ్బాయికి. అండ్ హీఈస్ యాక్చువల్లీ అన్ ఆంటర్ప్రెన్యూర్ అనమాట. ఆయన ఈ షాప్ పెట్టుకున్నాడు అండ్ హీఈస్ డూయింగ్ దిస్ अमेजिंग जॉब. एक्चुअली आपके पास प्रोडक्ट्स सबसे ज़्यादा क्या बिकता है? विच प्रोडक्ट? कौन सा प्रोडक्ट पूरे बिकता है? सबसे कॉस्टली चीज़ क्या है आपके शॉप? जो कि पजल वगैरह ज़्यादा बिकते हैं. अच्छा, ये जो गेम्स, ये टॉय गेम्स, ओके, ये है ना. बट कॉस्टली प्रोडक्ट क्या है आपके पास? सबसे कॉस्टली वो गन है.
एंटिक सारे सामान। तो ये एंटिक्स कहाँ से लाते हो आप? बनाते वो गॉड ही इज ऑल्सो अ मेकर। नाइस, आप बनाते సో ఆ వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్ముతారంట. అండ్ ఇట్స్ ఈజ్ ఆల్ ఓన్, ద ఎంటైర్ ఓనర్షిప్ అనేది వాళ్ళే తీసుకున్నారు. జస్ట్ బికాజ్ ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనేది హెల్ప్ చేస్తుంది వీళ్ళకి వెళ్తే. యా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి వస్తే కనుక సమర్థన్ కలవండి. అండ్ ఆల్సో ఈ షాప్ రండి. అండ్ మీరు ఏమైనా కొనుక్కోవాలంటే కూడా యూ కెన్ జస్ట్ టెల్ హిమ్. అండ్ నేను డీటెయిల్స్ పెడతాను ఓకే డిస్క్రిప్షన్లో, యూ కెన్ ఫైండ్ ఇట్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా లోక్మాన్య తిలక్ ముంబై నుంచి హరిద్వార్ వెళ్తుంది. అండ్ మన కోచ్ వచ్చేసి B10 అంట. సో హాయ్ సాక్షి, కहाँ है? वो है या ये है? अच्छा, B10. So finally in the AC coach we are in anamata. Cool. How you feeling Sakshi? Cool? केदारनाथ चढ़ने तक आवाज ऐसा होगा सर्दी में पूरा उधर आवाज नहीं निकलेगा ना, इधर ही चिल्लेगा। वही बोल रही हूँ। ओम नमः पार्वती चलो सबको प्रणाम। नमस्ते, थोड़ा देर आए, बहुत हंगामा करके गए सब लोग। गर्व से बोलो हम जय श्री राम, जय श्री राम, जय श्री राम। वो बैग ली, बड़ा बैग ली, हाँ ली। అయితే నేను మనం హరిద్వార్ చేరుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా కెమెరాలో ఉల్టా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి 12:48 అవుతుంది. అండ్ అయితే యాక్చువల్గా 12:48 అండ్ పొద్దున ఇప్పుడు ఎక్కాం మేము 6:55 6:55 అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. ఏసీ కోచ్లో కూర్చొని ఉండే, కాకపోతే చాలా 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 స్లోగా చాలా నెమ్మదిగా రైలు అనేది కదిలిందనమాట. మధ్యలో యమునా తల్లి దర్శనం అయితే అయింది. కాకపోతే సరిగా చూడలేకపోయాను, మీకు చూపించలేకపోతున్నాను, క్షమించాలి. ఆ టైంలో ఫోన్ లేకుండే, ఛార్జింగ్ లేకుండే. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దారిలో వచ్చేటప్పుడు కొంచెం సీనరీస్ అన్నీ బాగుండే. అండ్ అదనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి అంటే, ఇక్కడ నుండి మన రైల్వే స్టేషన్ నుండి ఒక 30 నిమిషాల దూరంలో, అరగంట దూరంలో ఒక శాంతికుంజ ఆశ్రమం అయితే ఉంది. అక్కడికైతే చేరుకోవాలి. అక్కడ చేరుకున్నాక అక్కడ అప్డేట్స్ ఇస్తాను, ఎక్కడ ఉంటాము అండ్ ఎంత టైం పడుతుందో ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్, చలో సీ యూ.